అది కాదు బామ్మర్ది, తాళి కట్టిన మొగుణ్ణి నేను ఎంత బతిమలాడినా ఏం లేదు. చీరలు కొనిస్తా అన్న, బంగారం కొనిస్తా అన్న, నగలు చేపిస్తా అన్న, ఆఖరి కాళ్ళు కూడా పట్టుకున్నా, అయినా నా మాట ఏం లేదు. నువ్వు ఏం చెప్పి ఒప్పించినావు బామ్మర్ది? ఏం చెప్తే ఏంది బావా, అక్క నామినేషన్ వేసింది కదా. వేసింది కానీ నా మీద కోపంతో ఎక్కడ విడ్రా చేసుకుంటుందో నాకు భయం అవుతుంది. ఏం చేసుకొంతి? అదే బామ్మర్ది, నేను అడిగినప్పుడు అస్సలకి పోటీ చేయన్నది కదా, మళ్ళీ ఇప్పుడు పోటీ చేయడానికి మతలబ్ ఏంది? ఏం లేదు బావా, వెనకడికి మా మేనత్త ఓట్లు వస్తున్నాయని చెప్పేసి మా మామను ఎలక్షన్లో నిలబెట్టింది. ఆపోజిషన్ వాళ్ళు ఎలక్షన్ కాకముందుకే చంపేసిరు. అట్లనే మళ్ళా ఇట్లా అవుతుంది కావచ్చని మా అక్క భయపడుతుంది. ఎందుకంటే మా అక్కది మేనత్త పోలికని. ఓహో, గందుకేనా? అడగంగానే అత్తామామ గాబర పడ్డారు. అడిగితే అస్సలకే ససేమిరా అన్నారు. ఇందుకేనా? మొత్తానికైతే అక్కను అమ్మను బాబును ఒప్పించి నామినేషన్ అయిపించిన. బామ్మర్ది, ఇవాళ జోర్దార్ దావత్ చేసుకుందాం. చేసుకుందాం బావా. మీ దావతుల తర్వాత అపోజిషన్ పార్టీ వాళ్ళు ఆల్రెడీ ప్రచారం మొదలుపెట్టారు, మనం కూడా మొదలు పెట్టాలి. ఒరే తిరుపతి, నువ్వు నా కొండంత అండ ఉండగా నా బామ్మర్ది పెద్ద బండలేక నాకు అండగుండగా నాకేం భయం రా? బావా బండలు కొండలు కాదు బావా, ఎత్తుకు పై ఎత్తేయాలి. అదే బామ్మర్ది, అందరితో కలిసిమెలిసి మంచిగా పనిచేసి ఈసారి మనం గెలిచి తీరాలి. సరే బావా, పాండి ప్రచారం కూడా. ప్రచారం మొదలు పెడదాం భారీ. దేవుడా, ఈసారి అన్నా కానీ నన్ను సర్పంచ్గా గెలిపి. మంచిగా ఉన్నారా అమ్మ? తిన్నారా? ఏం చేస్తుర్రు మరి? అమ్మా, నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నా, మరి నాకు ఓటేయండి. మరి ఆవు నీకు పెన్షన్ వస్తుందా? మరి నాకు ఓటేయ్యి, పెన్షన్ వస్తుంది, నేను నెల బియ్యం అవన్నీ కరెక్ట్ వచ్చేటట్లుగా చేస్తా. సరేనా? సరే అమ్మా, మర్చిపోకుర్రీ. మరి అక్క మంచిగా ఉన్నారా? వసంత అక్క అంత మంచిదేనా? ఇక నేను సర్పంచ్గా నిలబడుతున్నా, నన్ను గెలిపియండ్రి. పక్కా గెలిపిస్తాం. గెలిపించుకోర్రి, ఏది ఉన్నా నాతో చేయించుకోరు. సరేనా? సరే సరే. పిల్లలు మంచిగా ఉన్నారు కదా? గెలిపిండ్రి అక్క, మర్చిపోకూరు. లత బాగున్నావా? తిన్నావా? పిల్లలేరి? పిల్లలు హాస్టల్లో ఉన్నారు. హాస్టల్ వేసినావా? నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నా, ఓటు నాకే. నిన్ను బతిమిలు ఆడా, ఇంకేంది, నువ్వు నా మనిషివి. సరేనా? మర్చిపోకు. కల్పిస్తాను కంపల్సరీ. ఓకే నానే, ఉంటా మరి. ఈ ఓటు బాగున్నావా అమ్మ? బాగానే ఉన్నామ్మా. తిన్నావా? తిన్నా. నేను సర్పంచ్ గా నిలబడుతున్నా. సరే, నన్ను గెలిపిస్తాం. సరేనా? సరే. మరి ఓటు వేయాలి, గెలిపిస్తాం. ఏదున్నా నన్ను అడిగి మొహమాట పడకుండా అన్ని వేయించుకోరు. సరేనా? సరే, చేర్చుకోవాలి. గెలిపిస్తారు కదా? గెలిపిస్తాం. చెప్పు మరి, బాపు కూడా చెప్పు. రేణుకక్క మంచిగా ఉన్నావా? తిన్నావా లేదా? ఇగో నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నా, మరి నన్ను గెలిపియాలి. అన్నీ వేయించుకోరు. సరేనా? ఏది ఉన్నా నీ చెల్లెనే, మొహమాటం ఏం లేదు. గెలిపిస్తావు కదా? ఉంటా మరి. ఈ ఊరికి మంచి చేస్తా గెలిపిస్తే. సరే. అక్క ఏటో పోతున్నావు? మంచిగా ఉన్నారా? ఏ దా బుజ్జి దా. ఏమన్నా నేనేమన్నా? అయ్యో ముక్క అంతా వచ్చింది. మీ ఇంట్లో ఓట్లది మాకేయాలి. సరేనా? పోయేస్తా మరి. ఉంటా రారి.
నమస్తే. నేను సర్పంచ్ పోటీ చేస్తానన్నా, మీ ఇంట్లో ఓట్లని నాకే వేయాలి. సరే అన్న, పోయేస్తాం మరి. పోయేస్తాం. నమస్తేనే బాబు, నేను సర్పంచ్గా పోటీ చేస్తానా, మీ ఇంట్లో ఓట్లన్నీ నాకే వేయాలి. నీకు పింఛన్ వస్తుందా బాబు? నేను వచ్చేటట్టు చేస్తా బాబు. నీకు మొన్నటి దాకా మీరే ఉంటారు, ఇప్పిపోతే ఇప్పుడే ఇప్పిస్తారు. అవునా? సరే సరే, పోయేస్తాం బాబు. మర్చిపోకు రేనైతే ఎగిరి. అన్న నమస్తే. నేను సర్పంచ్గా పోటీ చేస్తానా, మీ ఇంట్లో ఓట్లన్నీ నాకే వేయాలి. అంటే మంచిగానే కలిపేయండి. సర్పంచ్ ఎలక్షన్లో ఎవరు గెలుస్తారా? అది వరకు ఎవరు వస్తారు పోతారు, మనకి దానికి అప్పటి వరకు చూసేది. అయ్యో అక్క, ఈ ఎండలో ఉడతాను విద్య, నేను ఉడతా. బుజ్జి బాగున్నావరా? ఉడతా. ఫోటో తీయ, ఫోటో తీసి ఫేస్బుక్లో అప్లోడ్ చేయి. పెడతానా? పెట్టినావా? ఇగో అక్క ఊడ్చుకో. ఇక అక్క, నేను సర్పంచ్ పోటీ చేస్తానా, మీ ఇంట్లో ఓట్లన్నీ నాకే వేయాలి. సరేనా? పేరు చెప్తానా పెద్దవా? సరేనా? పోయేస్తా మరి. సరే మంచి బుజ్జి ఎటు పోతాలరా? నేను సర్పంచ్ పోటీ చేస్తానా, మీ అందరి ఓట్లు నాకే వేయాలి. బాగున్నారా బాపు? ఇక నేను సర్పంచ్గా నిలబడుతున్నా బాపు, ఓటేయండ్రి. ఈ ఊరికి అన్ని మంచి పనులు చేసి పెడతా. మర్చిపోకుర్రి మరి. అందరికి అవకాశం ఇచ్చిన మీకోసారి ఈసారి గెలిపియండ్రి. ఉంటా బాపు, మర్చిపోకుర్రే. అమ్మ పోయేస్తా. అవ్వా నమస్తే, మంచిగా ఉన్నావా? తిన్నావా? ఇంకా పానం మంచిగా ఉంటుందా? ఇక గట్టి ఉంటుంది. గోళ్ళు వాడతలేవా? ఇగో నేను నిలబడుతున్నా సర్పంచ్గా, ఓటెయ్యి సరేనా? ఆపోజిట్ పార్టీ వాళ్ళు తిరుగుతుర్రే. ఏ గాళ్ళతో ఏమవుతుంది? గాళ్ళతో ప్రచారం, గాళ్ళతో లెక్కన. వాళ్ళు ఉత్తగా తిరుగుతారు, మనం పైసలు ఇచ్చుకొని తిరుగుతాను. మనమే గెలుతాం. గెలుచుడు కాదు, గెలవాలి, గెలిచి తీరాలి, గంతే. అక్క ఏం చెప్తారు? అక్క ధూప బాగా అవుతుంది, గిన్నె నీళ్ళు తెచ్చియవా? నేను సర్పంచ్ పోటీ చేస్తాను అక్క, మీ ఓట్లన్నీ నాకే వేయాలి. మీ ఇంట్లో సరేనా? చింతపండు గింజలు ఇచ్చినట్టు ఫోటోది ఫేస్బుక్లో అప్లోడ్ చేయాలి జల్దీ. పోయేస్తాం మరి. బాబు నమస్తేనే. మంచిగా? ఇగో నేను సర్పంచ్ పోటీ చేస్తానా, నాకు ఓటేయాలి సరేనా? సరేనా బాబు? ఎయ్యూరి బరాబర్ ఎయ్యూరి, నేను గెలిస్తే మీకు అంతా మంచి చూసుకుంటారు సరేనా? చిన్న కూడా గెలిపియాలి బాబు, వెళ్తానే. అంగ బిడ్డ అంగు పోయి ముంగడ పోయి పోయి మంచిగా పోయి మంచిగా పోయి ముంగడ పోయి. మంచిగా వచ్చిందా? అప్లోడ్ చేయి ఫేస్బుక్లా. ఇగో అక్క, ఇగో ఇగో ఓట్లకు వచ్చిన సర్పంచ్గా నేనే గెలవాలి, విన్నావా? సరేనా బాపు? పోయేస్తా.
బాబు ఓటు నాకే ఇయ్యి. మాకే అన్న నమస్తే అయ్యో అదే పోతాడుదా ఓన్ని బాగా చేయమంట కొడతాను అటెడు సార్ తిరిగి కాలాన్ని నొక్కుతాయి ఎవరు ఎవరు ఇక ఇట్లా ఉట్టిగా తిరిగితే లాభం లేదే. ఇక మనం కూడా పంచుడు కార్యక్రమం మొదలు పెట్టాలి. ఈ యూత్ పోరాన్లు ఉన్నారు చూడు, వాళ్ళకు క్రికెట్కి ఇట్లు ఇవ్వాలి. ఇక పెద్ద మనుషులు ఉన్నారు కదా ముసలోళ్ళు, వాళ్ళకు పండ్లు పంచాలి, అద్దాలు ఇప్పియాలి. ఇక నా ఆసంటి పెద్ద మనుషులందరికీ మందు పంచాలి. ఆఖరికి ఆడవాళ్ళకు సీరియస్ ఆరులు కూడా పంచాలి. గట్ల అయితేనే మనం ఏమైనా గట్టెక్కుతాం. నువ్వు భలే చెప్తున్నావేందయ్యా అక్క అవన్నీ సీరసారాలు ఆడోళ్ళకి పంచాలంటే ఎక్కడికి వెళ్ళి తెచ్చి పెడతారు వీళ్ళు పంచాలి మరి, పంచకపోతే ఓట్లు ఎట్లా పడతాయి? అవునక్క వెళ్తాయా అవన్నీ మరి వెళ్తే అంటే వెళ్ళదు ఇవ్వాలి అన్న అవన్నీ తెచ్చి ఆడ గోదాంలో పెట్టినే నువ్వు చెప్పినన్నీ ఆడ అరేంజ్ చేసి పెట్టినా వెనకవే ముచ్చటలేదు. ఎంత ఖర్చు అయినా కానీ అదే మరి నీ బలం ఉందా లేదా నేను అడుగుతున్నా మరి గావాటికి వెనక పోతామా మనం? నువ్వు చెప్పినన్నీ తెచ్చి గోదాంలో పెట్టినా రూపాయి ఖర్చు కూడా 2 రూపాయలు కానీ వెనకవే ముచ్చటలేదు. అక్క నువ్వు సర్పంచ్ గెలవాలని మొక్కరని దేవుళ్ళకి మొక్కిందా నేను నువ్వు సార్ గెలుచుడే నాకు నెక్లెస్ చేయించుడే నెక్లెస్ ఏం చెల్లే నెక్లెస్తో పాటు మరిదికి బ్రాస్లెట్ కూడా చేయిస్తా. ఏ నడువురి ఇట్లా మాట్లాడుకుంటుంటే పొద్దు పోతుంది. ఇంకా అవతల బజార్ పోవాలి. ఓ బాబు నమస్తేనే. బాబు నమస్తేనే. నేను సర్పంచ్ పోటీ చేస్తానా మీ ఇంట్లో ఓట్లన్నీ నాకే వేయుర్రి సరేనా? పోయేస్తాం మరి. బాగా మంచుకుందా బాబు? పోయేద్దాం. నమస్తేనే బాబు అత్తమ్మ అంత మంచిగా ఉన్నారా? నేను సర్పంచ్ పోటీ చేస్తానా మీ ఇంట్లో ఓట్లన్నీ మీ అందరి ఇంట్లో ఓట్లన్నీ నాకే వేయాలి సరేనా? పోయేస్తాం మరి. చిన్నమ్మ బాగున్నావా? సరే అత్తమ్మ మరి. అమ్మా నమస్తే, తిన్నరా? ఇగో నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నా, నన్ను గెలిపియ్యండ్రి. ఊరికి మంచి పని చేస్తా సరేనా? మర్చిపోకుండ్రి, నన్ను గెలిపియండ్రి అమ్మా. పోయేస్తా మరి. నమస్తే అమ్మా. అమ్మా మంచిగా ఉన్నారా? తిన్నారా అందరూ? ఇగో ఈసారి నేను ఎలక్షన్ నిలబడుతున్నా అమ్మా, నన్ను గెలిపియండ్రి. ఊరికి మంచి పనులు చేసి పెడతా. ఇప్పటికే 2 సార్లు నిలబడి ఓడిపోయిండు, కనీసం ఈసారన్నా గెలిపియండ్రి. అమ్మా మర్చిపోకురు జరా, ఓటు వేయండ్రి బాపు, మర్చిపోకే. పోయేస్తా. అవునా? నిజమేనా? రూపా అందరి ట్రాలీ ఏమైందో సమరపడతాను? ఏమైందన్నా? ఏమైంది గంతగానో సమరపడతాను? రాధిక నామినేషన్ రిజెక్ట్ అయిందట. ఇక మనకి ఎదురే లేదు, మన గెలుపు ఖాయం తమ్మి. ఏయ్ ఆగు, నువ్వు కరెక్టే తెలుసుకున్నావా? వాళ్ళతో నిరుడే మనకి చెప్పిండే. ఇగో వాళ్ళది రిజెక్ట్ అయిందని మనం ప్రచారం చేసి ఆపేయద్దు, ఇంకా గట్టిగా చేయాలి. ఇంకెప్పుడైనా మనతో పోటీ పడాలంటే గజ 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 అనకాలే. అదే వదనమ్మ అంటే. ఇగో వదినే, నువ్వేం రంది పెట్టుకోక, ఇక నేను చూసుకుంటా కదా మొత్తం, నేను నడిపిస్తా వెనకాల.